the scriptures, there are wonderful prayer meetings in the Bible. మరి లేఖన భాగాలు పరిశీలిస్తే బైబిల్ గ్రంథంలో అద్భుతమైన ప్రార్థనా కూడికలు ఉన్నాయి. One man possessed by devil, he came to Lord Jesus Christ in the tombs, and that was a wonderful prayer meeting. మరి ఒక వ్యక్తి దయ్యముల చేత పట్టబడ్డాడు. మరి సమాధుల యొద్ద యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఒక అద్భుతమైన ప్రార్థనా కూడిక. He prayed to the Lord and the Lord answered the prayer. The result is he became a wonderful evangelist in Decapolis area. మరి అతను దేవునికి ప్రార్థించాడు. మరి దేవుడు అతని ప్రార్థన విన్నాడు. తర్వాత మరి దెకపోలి ప్రాంతంలో అద్భుతమైన సువార్థికుడు అయ్యాడు. We all know another prayer meeting in the fish belly. మరి మరొక ప్రార్థన కూడిక మనకు తెలుసు, అది చేప కడుపులో. Of course, only one person is there in that meeting. మరి ఆ యొక్క కూడికలో ఒక వ్యక్తి ఉన్నాడు. And God heard that prayer. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. And in few days, through his ministry, more than 1,20,000 people came to the Lord. మరి కొన్ని దినాలలోనే ఆ వ్యక్తి పరిచర్య ద్వారా మరి 1,20,000 మంది మరి ప్రభు యొద్దకు వచ్చారు. Our prayers may be very big. మన ప్రార్థనలు బలహీనంగా ఉండొచ్చు. Because we are people of so many failures and frailties. ఎందుకంటే ఎన్నో బలహీనతలు పతనాలు కలిగిన ప్రజలం. But our God is not weak. అయితే మన దేవుడు బలహీనుడు కాదు. The one who is in us is greater than the one who is in the world. మరి లోకములో ఉన్నవాడి కంటే మరి మనలో ఉన్నవాడు గొప్పవాడు. Another prayer meeting. మరొక ప్రార్థన కూడిక In the hell. మరి నరకంలో. One man is praying from the hell. మరొక వ్యక్తి నరకం నుంచి ప్రార్థిస్తున్నాడు. He is also praying. ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. But prayer is not answered in Luke's Gospel 16th chapter. అయితే లూకా సువార్త 16వ అధ్యాయంలో ఆ ప్రార్థనకు జవాబు రాలేదు. Why? ఎందుకు? Because he is praying from the wrong place. ఎందుకంటే మరి కాని స్థలము నుంచి ప్రార్థిస్తున్నాడు. Because after once you enter into hellfire, many people there may be praying like this rich man, but those prayers will not go to God. ఒకసారి నరకములోకి ప్రవేశించిన తర్వాత ఈ ధనవంతుడి వలె అనేక మంది ప్రార్థిస్తారేమో, అయితే ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేరవు. Not only that, అంత మాత్రమే కాదు, the prayer of a rich man he is praying to the wrong person. మరి ఆ యొక్క ధనవంతుడు చేసే ప్రార్థన మరి కాని వ్యక్తితో అతను కాని వ్యక్తిని అడుగుతున్నాడు. Yeah, he is praying to Abraham. Oh Father Abraham, have mercy on me. మరి ధనవంతుడు ఏమంటున్నాడంటే, ఓ తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరించు అంటున్నాడు. Abraham himself received mercy from the Lord. మరి అబ్రహాము తాను కూడా దేవుని యొద్ద నుంచి కనికరాన్ని పొందాడు. So his prayer is not answered because he is praying from the wrong place and he is addressing the wrong person. మరి తన ప్రార్థనకు జవాబు రాలేదు, ఎందుకంటే మరి కాని స్థలం నుంచి కాని వ్యక్తికి ప్రార్థిస్తున్నాడు. So almost all the prayers the Lord answered. మరి దాదాపు అన్ని ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు. Many times we see his answer can be yes, sometimes it can be no, sometimes it can be wait. అనేక సార్లు మనం చూసినట్లుగా మరి మనం చేసే ప్రార్థనలకు ఆయన జవాబు మరి అవునని కాదని లేకపోతే వేచి ఉండమని ఉంటుంది. So here in the Sermon on the Mount in the 7th chapter, మరి 7వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో what the Lord is telling, మరి ప్రభు ఏం చెప్తున్నాడు? it is a challenge to you and to me. మరి నీకు నాకు ఇది ఒక సవాలు. You people being evil, you know how to give good gifts to your children. The heavenly Father is so good. Certainly he will give more than what you are giving unto your children. మరి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. We have to remember one thing. ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. We may be asking so many things in our prayer meetings. మన ప్రార్థనా కూడికల్లో అనేక విషయాలు అడుగుతుంటాం. But అయితే God will not give everything. God will give what are necessary unto us. మరి దేవుడు అన్ని మనకి ఇవ్వడు, అయితే మనకి ఏదైతే అవసరమో అవి ఇస్తాడు. Yes, as we give to our children. మరి మన పిల్లలకి ఇచ్చినట్లుగా Children may be asking so many things. మన పిల్లలు అనేక విషయాలు అడుగుతాడు. They do not know they are so harmful to them. మరి అవి హానికరమైనవని పిల్లలకు తెలియదు. But they will be asking. అయినా కూడా అడుగుతారు. But we will not give all those things. అయితే అవన్నీ కూడా ఇవ్వం. In a similar way, మరి అదే రీతిలో our heavenly Father more loving than the earthly parents. మన పరలోకపు తండ్రి మరి భూ సంబంధమైన మరి తల్లిదండ్రుల కంటే కూడా ఎంతో ప్రేమ కలిగిన వాడు. Yes, he may not be giving what all we ask, but he will surely give what all are necessary. మనం అడిగినవన్నీ కూడా ఆయన ఇవ్వకపోవచ్చు, అయితే ఏదైతే మనకు అవసరమో అవి ఇస్తాడు. Not only that, అంత మాత్రమే కాదు, his timing will be different. మరి ఆయన యొక్క సమయం వేరు. Yeah, many times our desire is whenever you pray, the answer must be immediate. మరి అనేక
కొన్నిసార్లు మన కోరిక ఏంటంటే మనం ప్రార్థించిన వెంటనే జవాబు రావాలి. Yes, in my first sitting itself, I must get selected in the civil services. మరి మొదటిసారి హాజరైనప్పుడే మరి ఆయన సివిల్ సర్వీసెస్ లో సెలెక్ట్ And అయిపోవాలి. I must become the Group 1 officer. మరి నేను గ్రూప్ 1 ఆఫీసర్ అయిపోవాలి. God's timing is different. మరి దేవుని యొక్క సమయం వేరు. Yeah, Jesus Christ came after 4 days of the death of Lazarus, though Jesus was loving Lazarus. మరి యేసుక్రీస్తు ప్రభు లాజరును ప్రేమించినప్పటికీ కూడా లాజరు మరణించిన తర్వాత 4 దినాల తర్వాత వచ్చాడు. Why? ఎందుకు? Because his timing is different. ఎందుకంటే ఆయన సమయం వేరు. The Lord waited till all the wine is exhausted at Cana. మరి కానా విందులో మరి ఆ యొక్క ద్రాక్షారసం అంతా అయ్యేంత వరకు వేచి ఉన్నాడు. Because whenever the Lord answers our request, ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడో we may be asking from one angle only, that is the angle of our needs. మరి మన అవసరతలో ఉండే ఆ కోణము నుంచే ప్రభువుని అడుగుతుంటాం. But the answer will be from 2 angles. అయితే జవాబు 2 కోణాల నుంచి 2 వైపుల నుంచి వస్తుంది. One is meeting our earthly needs. Secondly, it must bring glory to God. ఒకటేమో మన భౌతిక సంబంధమైన అవసరతలు తీర్చబడాలి, మరి రెండవది దేవునికి మహిమ రావాలి. So before asking the Lord anything in our prayer meetings, మన ప్రార్థనా కూడికల్లో మరి ఏదైనా దేవుణ్ణి అడగక మునుపు at least we have to ask 3 questions. మరి కనీసము 3 ప్రశ్నలైనా అడగాలి. Number 1, మొట్టమొదటిది, is it God's will? ఇది దేవుని చిత్తమా? Whenever we are doing anything, మరి మనం ఏం చేసినా సరే, not only in the prayer meeting, ప్రార్థనా కూడికలో in our మాత్రమే daily కాదు, life also, మన అనుదిన జీవితంలో before కూడా taking any decisions, we have to ask ourselves, is it the will of God? మరి ఏదైనా నిర్ణయాలు తీసుకునే మునుపు కూడా ఇది దేవుని చిత్తమా కాదా అని అడగాలి. And secondly, రెండవది, the second question is, రెండవ ప్రశ్న, does it bring glory to God? ఇది దేవునికి మహిమ తీసుకొస్తుందా? For example, ఉదాహరణకి in the life of David, మరి దావీదు జీవితంలో 2 incidents we will take. మరి 2 సందర్భాలు తీసుకుందాం. One is killing Goliath, ఒకటేమో గొలియాతుని చంపాడు, and the second thing is counting the army. రెండవదేమో సైన్యాన్ని లెక్కించాడు. Probably in the sight of David, he is assessing his force. మరి బహుశా దావీదు దృష్టిలో తన యొక్క సైన్యం ఏ విధంగా ఉందో అంచనా వేస్తున్నాడు. But killing Goliath is bringing glory to God. అయితే గొలియాతుని చంపడం ద్వారా దేవునికి మహిమ వచ్చింది. But at the outset, there may not be any fault in David counting the army, but God is not happy with it. మరి బయటికి చూస్తే దేవుడు మరి దావీదు సైన్యాన్ని లెక్కించడంలో తప్పు లేదు, కానీ అయితే దేవుడు సంతోషంగా లేడు. Because all these days the army has not given the victory. ఎందుకంటే ఇన్ని దినాలు కూడా ఆ సైన్యం విజయాన్ని తేలేదు. That has not given glory to God. అది దేవునికి మహిమను తీసుకురాలేదు. So before doing anything, the second question what we have to ask is, does it bring glory to God? మరి మనం ఏదైనా పని చేసే ముందు రెండవ ప్రశ్న మనం అడుక్కోవాల్సింది ఏంటంటే, మరి దేవునికి మహిమను తీసుకొస్తుందా? And the third question is, మరి మూడవ ప్రశ్న, though it is the will of God, ఇది దేవుని చిత్తమైనా సరే, though it brings glory to God, దేవునికి మహిమను తీసుకురావచ్చు, am I the right person to do it? అయితే ఆ పని చేయడానికి నేను సరైన వ్యక్తినా? An example will illustrate it so clearly. మరి ఒక ఉదాహరణ మరి అదంతా స్పష్టం చేస్తుంది. For example, ఉదాహరణకి building the temple to the Lord. మరి దేవునికి ఆ యొక్క దేవాలయాన్ని కట్టడం, It is the will of God. అది దేవుని చిత్తం. Yes, that will bring glory to God. అది దేవునికి మహిమను But who తీసుకొస్తుంది. has to build it? అయితే అది ఎవరు కట్టాలి? That is very important. అది ప్రాముఖ్యం. That is where we are asking ourselves, am I the right person to do? Though it is the will of God, though it brings glory to God, has God chosen me to that particular task or not? కాబట్టి అక్కడే మనం ఈ మూడవ ప్రశ్న అడుక్కోవాలి, ఇది దేవుని చిత్తమా? దేవునికి మహిమ తీసుకొస్తుందా? మరి దేవుని పని చేయడానికి నేను సరైన వ్యక్తినా? Yeah, David is having a wonderful desire. మరి దావీదుకి అద్భుతమైన కోరిక ఉంది. Yes, I want to build the house of God. నేను దేవుని మందిరాన్ని కట్టాలి. What a wonderful desire it is. అద్భుతమైన కోరిక. He is not bothered about his throne. తన సింహాసనం గురించి He is ఆలోచించలేదు. not bothered about his power and authority. తన యొక్క శక్తి అధికారం గురించి పట్టింపు I లేదు. want to build a house for the Lord, though I will be a watchman there, a doorkeeper there, I don't bother. But I know my God. I want to build a temple for my Lord. మన యొక్క దేవాలయానికి ద్వారపాలకుడైనా పర్వాలేదు, కానీ నా కోరిక ఏంటంటే ప్రభువుకు ఒక దేవాలయాన్ని కట్టాలి. Wonderful desire. అద్భుతమైన It కోరిక. is the will of God. ఆ దేవుని చిత్తం. Because the Lord later allowed it. ఎందుకంటే తర్వాత దేవుడు అనుమతించాడు. And that will bring glory to God. ఆ దేవునికి మహిమను Yes, తీసుకొస్తుంది. the God's glory came down. ఎందుకంటే దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది. But అయితే we all know మనకు తెలుసు, David is not the right person. Solomon is the right person. అది దావీదు సరైన వ్యక్తి కాదు, సొలొమోను సరైన వ్యక్తి. Many times
times we will commit mistakes in this area. మరి ఈ విషయాల్లో అనేక సార్లు పొరపాట్లు Oh, చేస్తున్నాం. brother, what is there? This is the will of God. It is bringing glory to God. Why can't I do it? మరో సహోదరుడు దీనిలో తప్పేముంది, దేవుని చిత్తము దేవునికి మహిమ తెస్తుంది, మరి నేనెందుకు చేయకూడదు? I am not doing a wrong thing. నేను తప్పు చేయట్లేదు I కదా, am not going against the will of God. దేవుని చిత్తానికి విరుద్ధంగా పోవట్లేదు కదా. That's where our prayer comes into picture. మరి అక్కడే మన యొక్క ప్రార్థన రావాలి. Lord, there is a need here. ప్రభువా ఇక్కడ ఒక అవసరత ఉంది. Yes, that need should be met with. ప్రభువా ఆ యొక్క అవసరత తీర్చబడాలి. Yes, if that need is met with, that will bring glory to ఆ God. అవసరత తీర్చబడితే దేవునికి మహిమ It వస్తుంది. is the will of God. అది దేవుని చిత్తం. But am I the person? అయితే ఆ పని చేయడానికి నేను సరైన Or వ్యక్తి, have you chosen any other person? లేకపోతే ఎవరినైనా నువ్వు ఎన్నుకున్నావా? Sharing the word of God, for example. ఉదాహరణకి దేవుని వాక్యం పంచుకోవడం, Yes, that is the will of God. అది దేవుని చిత్తం. Yes, we have to share the word of God. మనం దేవుని వాక్యం పంచుకోవాలి, And that will bring glory to God. ఆ దేవుని నామానికి మహిమ People తీసుకొస్తుంది. will be saved. మరి ప్రజలు Some people రక్షించబడతారు, will be strengthened. కొంతమంది The బలపరచబడతారు. important question is, అయితే ప్రాముఖ్యమైన ప్రశ్న am I the ఏంటంటే, right person chosen for this day? మరి ఈ పనిని చేయడానికి నేను సరైన వ్యక్తినా, నేను ఏర్పాటు చేయబడ్డానా? Many times we will commit mistake in the third area. మరి అనేక సార్లు ఈ మూడవ విషయంలో పొరపాటు చేస్తాం. When God has called the other person, we will push ourselves. మరి ఎప్పుడైతే దేవుడు వేరే వ్యక్తిని పిలిచాడో మనల్ని మనం ముందుకు నెట్టుకుంటాం. God has prepared some other person, మరి దేవుడు ఎవరినో ఏర్పాటు చేశాడు, and we will push ourselves, or somebody will be pushing us. మరి మనల్ని మనమే ముందుకు వెళ్ళిపోతాం, ఎవరు మనల్ని ముందుకు నెడుతా That's ఉంటారు. where we will be committing mistake. మరి అక్కడ మనము పొరపాటు చేస్తాం. There the confusion will come. మరి అక్కడే కలవరం God ప్రారంభమవుతుంది. told so clearly, David, you are a very good man, okay, but you are not the person. I know you love the house of God. మరి దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు, మరి దావీదు నువ్వు మంచి కోరిక ఉందైతే నువ్వు సరైన వ్యక్తివి కాదన్నాడు. You should not build the temple. మరి నీవు దేవాలయాన్ని కట్టొద్దు. Yes, I know. We all know. If anybody loved the house of God so much in the Bible, first person, first rank must be given to David. మరి బైబిల్లో ఎవరైనా ఎక్కువగా దేవుని మందిరాన్ని ప్రేమించారంటే మొట్టమొదటిగా మరి దావీదుకే, మరి దావీదు పేరే ఉంటుంది. But what God is telling, అదే దేవుడే మంచినాడు, you are not the person. మరి నీవు సరైన వ్యక్తివి Of course, the కాదు. Lord is telling so many reasons for that. మరి ప్రభు దానికి అనేక కారణాలు చెప్తున్నాడు. But our point is, you are not the person. I have chosen another person for that job. అయితే మనం ఇక్కడ చూసేది ఏంటంటే నీవు సరైన వ్యక్తివి కాదు, నేను వేరే వ్యక్తిని ఆ పని చేయడానికి ఏర్పాటు చేశాను. So, see, when we come to the prayer meeting, the Lord will be clarifying these questions, answering these questions, and then there is no possibility to commit any mistake. కాబట్టి ప్రార్థనా కూడికకు వచ్చినప్పుడు ప్రభు మరి ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఇస్తూ ఉంటాడు. అప్పుడు మరి పొరపాటుకి తావు ఉండదు. Sometimes, though we pray, the answer won't come. మరి కొన్నిసార్లు మనం ప్రార్థించినప్పటికీ జవాబు రాదు. Sometimes we will be vexed also. మరి కొన్నిసార్లు విసిగిపోతాం. So many years I am praying. ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నా, For other people, the answer is coming immediately in the speed post. మరి ఇతరులకేమో మరి వెంటనే స్పీడ్ పోస్ట్ లాగా జవాబు వస్తుంది. But what about me? అయితే నా సంగతి ఏంటి? I am praying for a job, for a seat, for marriage, for children, so many things. మరి ఉద్యోగం గురించి, పిల్లల గురించి, వివాహం గురించి అనేక విషయాల గురించి ప్రార్థిస్తూ ఉన్నాను. We are going to see some of the hindrances. Why the Lord is not answering immediately. మరి ప్రభువు మన ప్రార్థనలకు వెంటనే ఎందుకు జవాబు ఇవ్వట్లేదో మరి కొన్ని అడ్డంకులు చూద్దాం. And so that we may correct ourselves. తద్వారా మనల్ని మనము సరి చేసుకుందాం. None of us, whether we are standing or sitting, nobody is perfect. మనం కూర్చున్నా నిల్చున్నా ఎవరు కూడా పరిపూర్ణులు కాదు. You may be having 10 mistakes in your life, I may be having 20 mistakes in my life. మరి మీ జీవితంలో 10 పొరపాట్లు మీకుండొచ్చు, నా జీవితంలో 20 పొరపాట్లు నాకుండొచ్చు. But we are learning, all of us together, by sitting at the feet of Christ. అదే ప్రభు క్రీస్తు యొక్క పాదాల మీద కూర్చొని మనం అందరం కూడా నేర్చుకుంటున్నాం. Why many times our prayers are not answered? మరి ఎందుకు అనేక పర్యాయములు మన ప్రార్థనకు జవాబు రావట్లేదు? Proverbs chapter 28. సామెతలు 28వ అధ్యాయం. Proverbs chapter 28. సామెతలు 28. And verse 9. We all know these verses. మరి ఈ వచనాలని మనకు తెలుసు. 9వ వచనం. Almost in every prayer meeting, these verses will be repeated and we by hearted them. మరి ప్రతి ప్రార్థనా కూడికలో కూడా పదే పదే మరి ఈ యొక్క వచనాలు చెప్తా మనము కంఠస్థం కూడా చేశాం. He that turneth away his ear from hearing the law, even his prayer shall be abomination. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. We all know crores of prayers are offered every day. అనుదినము కూడా కోట్ల కొలది మరి ప్రార్థనలు జరుగుతున్నాయి. Yes, across the whole world. మరి ప్రపంచమంతా చూస్తే Many people, some people pray 3 times a day, some people 5 times, some people 10 times, for small things or big things. So many things we will be praying. మరి కొంతమంది 3 సార్లు, కొంతమంది 5 సార్లు, 10 సార్లు, మరి చిన్న విషయాలు, పెద్ద విషయాలు
విషయాలు ప్రతి దానికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. Sometimes when we are standing in the bus stand, if the city bus is not coming, Lord, somehow bring the city bus. మరి కొన్నిసార్లు ఇక బస్ స్టాండ్ లో నిల్చున్నప్పుడు బస్సు రాకపోతే మరి ప్రభు బస్సును తీసుకురా ప్రార్థిస్తాం. Yes, for some small things and for big things we will be praying. మరి చిన్న విషయాల కోసం పెద్ద విషయాల కోసం ప్రార్థిస్తున్నాం. But here what Solomon is writing, అది ఇక్కడ సొలొమోను ఏం రాస్తున్నాడు, verse 9, 9వ వచనం, if you turn away your ear from hearing the word of God, మరి ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుంటే his prayer shall be abomination. మరి వాని ప్రార్థన హేయము. Yes, when you see out of these crores of prayers, I believe 95% prayers they will not go to heaven first. మరి కోట్ల కొలది ప్రార్థనలు దాదాపు 95% ప్రార్థనలు అది పరలోకానికి వెళ్ళవు మొట్టమొదటి. Many times we will not incline our ears unto the word of God. అనేక సార్లు మరి దేవుని వాక్యం వైపుగా మన యొక్క చెవిని మనం పెట్టం. Many of us are not having hunger towards God's word. అనేక మందికి దేవుని వాక్యం అంటే ఆకలి లేదు. Many of us we will read the word of God out of duty. I have to read 1 chapter a day or 2 chapters a day, like that. అనేక మంది ఏదో ఒక పని చేసినట్లుగా నేను దినానికి 1 అధ్యాయం 2 అధ్యాయం చదవాలి అన్నట్లుగా మనం చదువుతాం. So when you won't concentrate on the word of God, మరి దేవుని వాక్యం మీద మనసు పెట్టకపోతే, we all know the will of God is there in the word of God. మనకందరికీ తెలుసు దేవుని వాక్యములో దేవుని యొక్క చిత్తం ఉంది. So if you are not meditating the word of God, it is very difficult for you to know what is the will of God. మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించకపోతే మరి దేవుని చిత్తం తెలుసుకోవడం చాలా కష్టం. So you are not inclining your ear unto the word of God or voice of God. కాబట్టి దేవుని యొక్క స్వరానికి దేవుని యొక్క వాక్యానికి మన చెవిని పెట్టట్లేదు. If at all God reveals something, we will not be willing to obey to that. ఒకవేళ దేవుడు కనుక ఏదైనా బయలుపరిస్తే మరి దానికి విధేయత చూపించడానికి ఇష్టపడం. Many prayers, అనేక ప్రార్థనలు, many prayers they comes in this category. మరి అనేక ప్రార్థనలు మరి ఈ కోవకి చెందినవే. The connection with the word of God must be maintained. మరి దేవుని వాక్యముతో ఆ యొక్క సంబంధం అనేది ఉండాలి. It is written here, ఇక్కడ రాయబడి ఉంది, it shall be an abomination. మరి వాని ప్రార్థన హేయము. And we all know from Revelation 21:27, మరి మనకందరికీ తెలుసు ప్రకటన 21:27లో no abominable thing can enter heaven. మరి ఏ హేయమైనది కూడా మరి పరలోకములోకి చేరలేదు. But here what God is telling, అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, if you won't turn your ear unto the word of God, your prayer is an abomination. Now what does it mean? It will never enter into heaven. ఒకవేళ మీ యొక్క ధర్మశాస్త్రం వినబడకుండా మరి చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయమంటే మరి ఈ ప్రార్థన పరలోకములోకి ప్రవేశించదు. It is something like a telephone. ఇది ఒక టెలిఫోన్ లాంటిది. See, when you are ringing, ఫోన్ చేస్తున్నప్పుడు maybe getting the ringing sound from the other side, but actually other side it is not at all ringing. మరి అవతల వైపు మనకి ఆ రింగ్ టోన్ సౌండ్ వస్తున్నప్పటికీ మరి అవతల వైపు అసలు ఆ రింగ్ టోన్ అవ్వట్లేదు అసలు. So it is not at all, the call is not going there. మరి ఆ కాల్ అక్కడికి అసలు పోవట్లేదు. Sometimes that the announcement also will be the outside coverage area and all this. మరి కొన్నిసార్లు మరి అవుట్ సైడ్ కవరేజ్ ఏరియా అని కూడా వస్తుంటుంది. So if you are not inclining your ear to the word of God, you are outside that coverage area. ఒకవేళ దేవుని వాక్యం వైపు మీ యొక్క చెవిని పెట్టకపోతే మరి ఆ కవరేజ్ ఏరియాకి మరి బయట ఉన్నట్లే. So brothers and sisters, కాబట్టి సహోదర సహోదరులారా, if you are not having the desire to read and meditate the word of God, undoubtedly it is because of spiritual sickness. మరి ఒకవేళ దేవుని వాక్యము చదవాలి ధ్యానించాలి అనే కోరిక కనుక మీకు లేకపోతే సందేహం లేదు, మీలో ఆత్మీయ మరి రోగమాయిక అనారోగ్యం ఉంది. Because the physical food is for the body and for our inner man, the word of God is our spiritual food, we all know. ఎందుకంటే మరి యొక్క భౌతికమైన ఈ యొక్క ఆహారము మన యొక్క శరీరానికి సంబంధించినది. అయితే మరి అంతరంగ పురుషునికి మరి దేవుని వాక్యమే ఆహారం. When you are suffering from fever or something like that, there won't be any appetite to eat any food. మరి ఏదైనా అనారోగ్యంతో జ్వరంతో బాధపడుతున్నప్పుడు మరి ఏదైనా తినాలని మరి ఆకలి ఉండదు. Your tongue, that appetite will not be there. మరి ఆకలి అసలు ఉండదు. In a similar way, అదే రీతిలో when some spiritual sickness is there, ఏదైనా ఆత్మీయ అనారోగ్యం ఉంటే then the desire to read and meditate the word of God will not be there. అప్పుడు దేవుని వాక్యం చదవాలి ధ్యానించాలి అనే ఆకలి ఉండదు. So when you don't know what the word of God is, కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందో నీకు you do not తెలియకపోతే, know the will of God, కాబట్టి నీకు దేవుని చిత్తం తెలియదు. then though you pray, కాబట్టి God ప్రార్థించినప్పటికీ is telling it is an abomination. మరి దేవుడు చెప్తున్నాడు అది హేయము. So many times we will reject
rejecting the word of God, neglecting the word of God, and we will be praying as we like, but it will never go to heaven. మరి అనేక సార్లు దేవుని వాక్యాన్ని తిరస్కరించి మరి మనకి ఇష్టానుసారంగా ప్రార్థిస్తుంటాం కాబట్టి ఆ ప్రార్థన పరలోకం చేరదు. And the second hindrance, మరి రెండవ అడ్డంకి, and 66th Psalm, we all know, verse 18. మరి 66వ కీర్తన 18వ వచనం మనకందరికి పరిచయం. 66th Psalm. 66వ కీర్తన. This is better than the first, but it also, there is no reply at all. మరి మొదటి దానికంటే కొంత మెరుగైంది, అయితే ఇక్కడ జవాబు లేదు అసలు. If I regard iniquity in my heart, the Lord will not hear me. నా హృదయంలో నేను పాపములు లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. What is the meaning of regarding iniquity? మరి పాపములు లక్ష్యము చేయడం అంటే అర్థం ఏంటి? Knowing that it is iniquity and not doing anything about it. మరి అది పాపం అని తెలిసి కూడా దాని గురించి ఏది చేయకపోవడం. And what David is writing? మరి దావీదు ఏం రాస్తున్నాడు? If I regard iniquity in my heart, the Lord will not hear me. He is not telling it will not go to heaven. మరి నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోను అంటున్నాడు. మరి పరలోకం పోదు అని అనట్లేదు. He is a child of God. ఆయన దేవుని బిడ్డ. He is praying. ఆయన ప్రార్థిస్తున్నాడు. He is talking about his prayer. ఆయన ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. But if I regard iniquity in my heart, ఒకవేళ నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యం చేస్తే, what he is writing? మరి ఆయన ఏం రాస్తున్నాడు? The Lord will not hear me. మరి ప్రభువు నా మనవి వినడు. In our telephone we can tell. మరి మన టెలిఫోన్ లో చెప్పొచ్చు. In our telephone example. మన టెలిఫోన్ ఉదాహరణలో. Yes, when if you are regarding iniquity, ఒకవేళ నీలో పాపం ఉంటే, as a child of God, oh you are thinking of the same iniquity, keeping the iniquity in your mind, మరి దేవుని బిడ్డగా ఆ యొక్క పాపాన్ని నీ మనసులోనే పెట్టుకుని ఆలోచిస్తుంటే, and God will not hear. మరి దేవుని ప్రార్థన వినడు. When you ring, నువ్వు ఆ యొక్క రింగ్ చేసినప్పుడు, ఫోన్ చేసినప్పుడు, yes, the phone in heaven will be ringing, మరి పరలోకంలో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. but the Lord will not lift the phone. అయితే ప్రభు ఆ ఫోన్ ని లిఫ్ట్ తీసుకోడు. What is the use? మరి ఉపయోగం ఏంటి? Yes, in the first thing, మరి మొదటి విషయంలో you got 25 marks. నీకు 25 మార్కులు వచ్చాయి. What is the pass mark? మరి పాస్ మార్క్ ఎంత? Let us say 35. ఉదాహరణకి 35 అనుకుందాం. So in the first thing, when you reject the word of God, మరి మొట్టమొదటి విషయంలో ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తావో, you got 25 marks. నీకు 25 మార్కులే వచ్చాయి. What does it mean? దాని అర్థం ఏంటి? You are failed. నువ్వు ఫెయిల్ అయిపోయావు. But in this case, అంటే ఈ విషయంలో you are better than the first person because it is ringing in heaven. మరి మొదటి వ్యక్తి కంటే కొంత శ్రేష్టం, ఎందుకంటే పరలోకములో ఫోన్ రింగ్ But అవుతుంది. the marks are 28. అయితే ఇప్పుడు మార్కులు 28. Is it failed or pass? ఇది ఫెయిల్ పాస్? Once again it is failed. మరొకసారి ఇది ఫెయిలే. So here, if I regard iniquity, if I am, keeping any known sin in my heart, the Lord will not hear me. కాబట్టి నా హృదయంలో నేను పాపములు లక్ష్యము చేసినట్ల ప్రభువు నా మనవి వినకపోవును. Many times we think అనేక సార్లు we will అనుకుంటాం, keep some sin in our hearts, మన హృదయంలో ఏదో పాపాన్ని but పెట్టుకుంటాం. we will be offering so many sacrifices. అయితే ఎన్నో అర్పణలు అర్పిస్తూ ఉంటాం. Don't think that God will be satisfied with your sacrifices or with your vows. మరి నీ యొక్క అర్పణలు మొక్కుబడులను బట్టి మరి దేవుడు తృప్తి చెందుతాడు అనుకోకండి. The Lord sees the heart. మరి దేవుడు హృదయాన్ని చూస్తాడు. Psalm 51, మరి 51వ కీర్తన verse 6, 6వ and వచనం, also verse 17. మరి 17వ వచనంలో కూడా God sees a broken and contrite heart. మరి దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని లక్ష్యం చేస్తాడు. We all know about the prayer of the publican and the Pharisee in Luke 18 chapter. మరి లూకా సువార్త 18వ అధ్యాయంలో సుంకరి మరి ఆ యొక్క పరిసయ్యుని యొక్క ప్రార్థన మనకు తెలుసు. Pharisee is talking about all his sacrifices. I offer that, I offer this, I do that, I do this. మరి పరిసయ్యుడేమో తన అర్పణల గురించి నేను ఇది చేస్తున్నాను అని చెప్తున్నాడు. And when we see the publican, అయితే సుంకరి విషయం we చూస్తే can see the broken heart beating his breast. He is telling, Lord, have mercy on me, I am a sinner. మరి తన రొమ్మును కొట్టుకుంటూ అని అంటున్నాడు, ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించు అంటున్నాడు. And the Lord accepted the prayer of the publican. మరి ప్రభువు సుంకరి ప్రార్థనగా ఆలకించాడు. Many times we are satisfied, I am giving so much money to God, so much time to God, but many times we regard iniquity in our heart. అనేక సార్లు మన హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసి మనం ఏమనుకుంటాం, చేస్తూ కూడా మనం ఏమనుకుంటామంటే దేవునికి సమయాన్ని ఇస్తున్నాను, మరి డబ్బుని ఇస్తున్నాను అనుకుంటాం. Oh, I am giving 1 lakh. ₹1,00,000 ఇచ్చాను. Oh, I am spending 2 or 3 hours a day. మరి దినానికి 2-3 గంటలు Oh, my గడుపుతున్నాను. strength also I am giving to God. నా యొక్క శక్తిని కూడా I దేవునికి am doing ఇస్తున్నాను. that ministry, this ministry.
ministry. మరి ఈ పరిచర్య ఆ పరిచర్య చేస్తున్నారు. God looks at our heart. మరి ప్రభు మన హృదయాన్ని చూస్తాడు. All the paricharya may be very good, మరి పరిచర్య అంతా బానే ఉండొచ్చు, but అయితే He will see the heart. మన హృదయాన్ని If you చూస్తాడు. are regarding iniquity in your heart, the Lord is telling, as far as the prayer is concerned, I will not hear your prayer. మరి ప్రార్థన విషయానికి వస్తే ప్రభు ఏమంటున్నాడంటే, మన హృదయంలో పాపము గనక లక్ష్యం చేస్తే మరి ప్రభు మన మనవి వినడు. And thirdly, మరి మూడవది, the third hindrance, మరి మూడవ ఆటంకం chapter 4 of James యాకోబు 4వ అధ్యాయం and verse 3. 3వ వచనం. James chapter 4 యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం and verse 3. 3వ వచనం. Ye ask and ye receive not, because ye ask amiss. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరుకుటలేదు. What God is telling here? ఇక్కడ ప్రభు ఏం You చెప్తున్నాడు? are asking. మీరు అడుగుతున్నారు. What does it mean? దాని అర్థం ఏంటి? He is hearing our petition because He knows that we are asking. మరి ఆయన మన ప్రార్థన, మన విన్నపాన్ని ఆయన వింటున్నాడు, ఎందుకంటే మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. What the Lord is telling? మరి ప్రభు ఏం You చెప్తున్నాడు? are asking, but you are not getting the answer. మీరు అడుగుతున్నారు కానీ మీకు జవాబు దొరకట్లేదు. Why? ఎందుకు? Yes, you are not putting God's matters first. మరి దేవుని యొక్క విషయాలు ముందు పెట్టట్లేదు మీరు. In verses 1 and 2, మరి మొదటి 2 వచనాల్లో He is talking about no prayer life. మరి ప్రార్థన లేని జీవితం గురించి మాట్లాడుతున్నాడు. Because there it is written that ye ask not. మరి ఎందుకంటే ఇక్కడ ఏమని రాయబడిందంటే మీరు అడగట్లేదు అంటున్నాడు. And when we come to verse 3, మరి 3వ విషయానికి వస్తే prayer is there but selfish prayer. మరి ప్రార్థన ఉంది కానీ మరి స్వంత ప్రార్థన. Yes, this unanswered prayer is because of our own lust. మరి ఆ యొక్క జవాబు రాని ప్రార్థన ఎందుకంటే మన స్వంత మరి ఆ యొక్క కోరికలను బట్టి. Yes, what is your will we will not ask. మరి ఆయన చిత్తం ఏంటో అడగం. This is the complaint of the Lord. ఇది ప్రభువు చేసే ఫిర్యాదు. You are asking, మీరు అడుగుతున్నారు, but you are not receiving. అయితే మీరు పొందట్లేదు. Brothers and sisters, మరి సహోదర what సహోదరి, is the use? ఉపయోగం ఏంటి? Better than the first and two. మరి మొదటి రెండింటి కంటే కూడా శ్రేష్టమైంది. The first one, మొట్టమొదటిది that is not going to heaven. అది పరలోకానికి పోట్లేదు. And second one, రెండవది that it is ringing and nobody is lifting that. మరి రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎవరు తీసుకోవట్లేదు. And third one, మరి మూడవది it is ringing and the Lord lifted up the phone and He heard and putting it like that. మరి అది రింగ్ అయింది, ప్రభు ఆ ఫోన్ కూడా తీసుకున్నాడు, తీసుకొని మళ్ళా పెట్టేశాడు. You are asking, మీరు అడుగుతున్నారు, I heard your petition, మీ ప్రార్థన నేను విన్నాను, but you are not receiving. అయితే మీరు జవాబు పొందట్లేదు. 30 marks. 30 మార్కులు. First one is 25. మరి మొదటి దానికి 25 And మార్కులు, then 28. తర్వాత 28 Now మార్కులు, 30. ఇప్పుడు 30 But మార్కులు. no number will be seen in the paper. అయితే పేపర్ లో ఈ నెంబర్లు ఏవి రావు, Because all are failed. ఎందుకంటే అన్ని ఫెయిలే. So you and I must be very careful to ascertain the will of God. Lord, is it your will? Before we ask the Lord. కాబట్టి ప్రభువుని అడగక మునుపు, ప్రభువా ఇది నీ చిత్తమా కాదా అని ఎంతో మరి క్షుణ్ణంగా మనం పరీక్షించుకోవాలి. Let us not ask with our selfish motives. మరి మన స్వంత మరి ఉద్దేశాలతోని మనం ప్రభువుని అడగొద్దు. Yes, what is prayer? ప్రార్థన ఏంటి? Knowing the will of God and aligning our will with the God's will. మరి దేవుని చిత్తాన్ని తెలుసుకొని మరి మన చిత్తాన్ని మరి దేవుని చిత్తములో పెట్టుట. Yes, let thy will be done on earth as it is in heaven. మరి పరలోకములో మీ చిత్తం ఏ విధంగా జరుగుతుందో మరి మీ చిత్తం జరుగును గాక. So from first thing we are understanding, కాబట్టి మొట్టమొదటి విషయం నుంచి ఏం అర్థం yes, we చేసుకుంటాం? have to incline our ears unto the word of God, and we must meditate the word of God and obey the word of God. మరి దేవుని వాక్యం వైపుగా మన చెవిని పెట్టాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. Not only meditating, మరి దేవుని వాక్యాన్ని ధ్యానించడం from మాత్రమే the second కాదు, thing we are understanding that we should not regard any iniquity in our hearts. మరి రెండో విషయం నుంచి మనం ఏం చూస్తున్నామంటే మరి మన హృదయంలో మరి పాపాన్ని మనం లక్ష్యం చేయొద్దు. And then we see from the third thing, మరి మూడో విషయం నుంచి ఏం చూస్తున్నాం? our prayer should not be selfish. మన యొక్క ప్రార్థనలు మరి ఆ యొక్క మరి దురుద్దేశంతో చేయొద్దు. Yes, God will meet all our needs. మరి దేవుడు మన అవసరతలన్నీ తీరుస్తాడు. You know the well-known verse, seek the kingdom of God and His righteousness first. All these things will be added unto you, Matthew 6:33. మరి మత్తయి సువార్త 6:33లో బాగా పరిచయమైన లేఖన భాగం ఇది. మరి మొదట దేవుని రాజ్యం నీతిని వెదుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడు. The third prayer is better than the first two prayers, but there is no answer. మరి మూడవ ప్రార్థన మరి మొదటి రెండు ప్రార్థనల కంటే శ్రేష్టమైంది, అయితే జవాబు లేదు. So equally bad.
మరి సరి సమానంగా మరి అది కూడా మరి అది చెడ్డ ప్రార్థన. No answer at all. మరి జవాబు లేదు. And fourthly, మరి నాలుగవది, it is better than the first three. Result also is the same. మరి మొదటి మూడు కంటే కూడా శ్రేష్టమైంది, అయితే జవాబు మాత్రం అదే. Peter is writing. మరి పేతురు రాస్తున్నాడు. In 1 Peter, మొదటి పేతురు chapter 3, 3వ అధ్యాయం and verse 7. 7వ వచనం. 1 Peter 3:7. మరి మొదటి పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. Your prayers may not be hindered. మరి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు Peter is writing. పేతురు రాస్తున్నాడు. He is writing to the husbands. మరి భర్తలకు రాస్తున్నాడు. And also it can be applied to the wives. మరి ఇది భార్యలకు కూడా And అన్వయించుకోవచ్చు. also in the larger family in the house of God. అంతేకాకుండా దేవుని యొక్క మందిరంలో పెద్ద కుటుంబానికి కూడా అన్వయించుకోవచ్చు. What he is telling? ఆయన ఏమంటున్నాడు? Yes, your prayers, the replies are blocked there. మరి మీ ప్రార్థనలకు మరి అక్కడ జవాబులు మరి అక్కడ ఆటంకపరచబడ్డాయి. Why? ఎందుకు? There is no oneness in the family. మరి కుటుంబంలో మరి ఐకమత్యము, ఏకత్వం లేదు. Big words he is writing. మరి పెద్ద పెద్ద మాటలు రాస్తున్నాడు. Yes, dwell with them. మరి వారితో కాపురము With చేయండి. knowledge. మరి జ్ఞానము చొప్పున Giving honor. మరి వారికి ఘనత ఇవ్వమంటున్నాడు. And weaker vessel. మరి బలహీనమైన ఘటము. And heirs together. మరి మీరు జీవమను కృపావరములో. Yes. Many times I heard about many families. మరి అనేక సార్లు అనేక కుటుంబాల గురించి విన్నాను. And once or twice it has happened in my own family అది also. 1-2 సార్లు నా స్వంత కుటుంబంలో కూడా జరిగింది. Wife and husband both are believers. మరి భార్య భర్తలు ఇద్దరు విశ్వాసులే. In some issue there will be a difference. మరి ఏదో ఒక విషయంలో కొంత వ్యత్యాసం ఉంటుంది. మరి ఏదో గడబడ అవుతుంది. గడబడ ఉంటుంది. సో వ్యత్యాసం అంటే కష్టం, గడబడే. So in some issue there will be some problem. మరి ఏదో ఒక విషయంలో ఏదో ఒక సమస్య అపార్థం చేసుకుంటారు. Yes, husband may not be liking it. మరి అది భర్తకి ఇష్టం Or కాకపోవచ్చు. wife may not be liking it. అయితే భార్య ఇష్టపడకపోవచ్చు. At the end of the day both will be praying. మరి చివరికి ఇద్దరు ప్రార్థిస్తుంటారు. ఎప్పుడు? At the end of the day. మరి ఆ దినం అంతంలో. But not together. అయితే కలిసి And ప్రార్థించాలి. she will be praying there and he will be praying here. మరి భార్య ఏమో ఒకవైపు, భర్త ఏమో మరొక పక్క Both ప్రార్థిస్తారు. are praying. ఇద్దరు Both are ప్రార్థిస్తారు. children of God. ఇద్దరు దేవుని బిడ్డలే. But there is no oneness. అయితే ఏకత్వం లేదు. Then what God is telling? అయితే దేవుడు ఏం It is చెప్తున్నాడు? better than the other prayers. మరి మిగిలిన ప్రార్థనల కంటే The శ్రేష్టమైనది. first one has not gone to heaven. మరి మొదటి ప్రార్థన పరలోకం చేరలేదు. The second thing has made some sound in heaven, but nobody bothered about that sound. మరి రెండవ ప్రార్థన ఏమో పరలోకంలో శబ్దం చేసింది కానీ ఎవరు And పట్టించుకోలేదు. the third prayer, the Lord has lifted up the phone, but no reply. మరి మూడవ ప్రార్థనలో దేవుడు ఆ ఫోన్ తీసుకున్నాడు కానీ జవాబు ఇవ్వలేదు. And the fourth one, మరి నాలుగవది, the Lord replied, He is speaking, but you cannot hear because this line is it is blocked. మరి ప్రభు ఆ ఫోన్ తీసుకున్నాడు, మాట్లాడుతున్నాడు కానీ మరి ఇటువైపు ఆ లైన్ బిజీగా ఉంది, మరి వినపడట్లేదు. You will be telling గట్టిగా మాట్లాడి వినపడుతుంది. ఆయన ఎంత గట్టిగా మాట్లాడినా నీకు కనపడదు because this side is cut. మరి నువ్వు అంటుంటావు మరి గట్టిగా మాట్లాడు ప్రభావ వినపడలేదు, అయితే ఇటువైపు నీకు వినపడదు ఎందుకంటే లైన్ కట్ అయిపోయింది. What is the use there? అది ఉపయోగం ఏంటి? He has given the answer, ఆయన జవాబు ఇచ్చాడు, but the answer is not reaching you. అయితే జవాబు నీ యొద్దకు చేరట్లేదు. Both are believers, but there is no oneness there. ఇద్దరు విశ్వాసులే కానీ ఏక మనసు లేదు. A godly husband must realize one truth. ఒక దైవికమైన భర్త మరి ఒక సత్యాన్ని గ్రహించాలి. And the spouse is not only your wife, but also a sister in Jesus. మరి నీ యొక్క మరి సహపాఠి మరి భార్య మాత్రమే కాదు, మరి క్రీస్తులో నీకు ఒక సహోదరి కూడా. That is together. మరి అదే కలిసి ఉండడం. Undoubtedly, he is your husband. మరి సందేహం లేదు ఆయన నీ భర్త. At the same time, అదే you సమయంలో must understand that he is a fellow brother, heirs of the promise. Together you are going to enjoy. He is a brother in Jesus Christ. ఆయన సహపాఠి మరి సహోదరుడు, క్రీస్తులో మరి సహోదరుడు, మరి జీవమును కృపావరములో ఇద్దరు కూడా పాలు పొందబోతున్నారని గ్రహించాలి. Yes, we are going to live together. మరి కలిసి జీవించబోతున్నాం. Yes, maybe problems may be there. మరి సమస్యలు ఉండొచ్చు, Problems will be there. సమస్యలు ఉంటాయి. In a family, if no problem is there, means there is a big problem. మరి కుటుంబంలో సమస్యలు లేవంటే అదొక పెద్ద సమస్య. Yes, when both are not talking, no problem will be మరి there. ఇద్దరు మాట్లాడకపోతే సమస్య ఉండదు. Children will be there. పిల్లలు ఉంటారు. అన్నం వండానని చెప్పరా మీ నాన్నకి, అన్నం ఉండని చెప్పరా మీ నాన్న. ఆకలి అవడం లేదని చెప్పరా మీ అమ్మకి.
okay? ఆకలి అవ్వట్లేదని చెప్పండి. Yeah. మరి ఇవన్నీ మనకు తెలుసు. So there is a big problem there. కాబట్టి ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. So brothers and sisters, కాబట్టి సహోదర yes, she is not only a wife, but at the same time a joint head. She is a sister in the Lord. He is a brother in the Lord. We must be together. కాబట్టి ఆమె భార్య మాత్రమే కాదు, మరి క్రీస్తులో సహోదరి. మరి భర్త మాత్రమే కాదు, మరి క్రీస్తులో సహోదరుడు. మరి జీవమైన కృపావరంలో ఇద్దరం కూడా పాలు పొందబోతున్నారు. So there must be oneness in the family. కాబట్టి కుటుంబంలో మరి ఆ కుటుంబ జీవితంలో ఏక మనసు ఉండాలి. Yeah, there may be differences. మరి ఆ యొక్క తేడాలు ఉండొచ్చు. I may not agree what you say, నువ్వు చెప్పింది నేను ఒప్పుకోను. but that should not be a cause for disunity. మరి ఆ యొక్క ఏక మనసు పోవడానికి అది అభ్యంతరం కాకూడదు. Unity is not uniformity. Many days we have read. మరి ఆ యొక్క ఏక మనస్సు అనేది అది మరి ఐకమత్యం కాదు. See, you may like white shirt, I may like green shirt, isn't it? మరి మీకు వైట్ షర్ట్ మీకు నచ్చొచ్చు, మరి నాకు గ్రీన్ షర్ట్ నచ్చొచ్చు. You may, I may like some stripes shirt. మరి నాకు ఆ యొక్క చారలు ఉన్న షర్ట్ అంటే నాకు ఇష్టం. So uniformity means all are having the same dress. Unity means people may be having different all these things, but unity must be. కాబట్టి మరి ఐకమత్యం అంటే అందరూ కూడా మరి ఒకటే మరి వస్త్రాలు ధరించుకుంటారు. అయితే యూనిఫామ్ మరి యూనిఫామ్ మరి స్కూల్ యూనిఫామ్ లాగా అందరూ ఒకటే వస్త్రాలు ధరించుకుంటారు. బట్ యూనిటీ ఇస్ నాట్ దట్. అయితే ఏక మనస్సు అంటే అది కాదు. Yes, you must have that spiritual unity. మనకు ఆత్మీయంగా మరి ఆత్మీయ ఏక మనసు కలిగి ఉండాలి. That is what Peter is writing. అదే పేతురు రాస్తున్నాడు. Your prayers may not be hindered. మరి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా కాబట్టి జ్ఞానము కలిగి ఉండండి. Honor them. మరి వారిని గణపరచండి. In the house of God also some weaker vessels will be there. మరి దేవుని మందిరంలో కూడా కొన్ని బలహీన ఘటాలు ఉంటాయి. Because this is a larger family. ఎందుకంటే ఇది అతిపెద్ద కుటుంబం. Some people very easily they will be provoked because their futures are so short. మరి కొంతమంది మరి ఫ్యూజులు చిన్నగా ఉంటాయి కాబట్టి వెంటనే మరి ఆ యొక్క రెచ్చగొట్టబడతారు సులువుగా. మరి వెంటనే people will be raising. మరి బీపీ ఎక్కువైపోతుంది. You have to consider a weaker vessel. You also should not do like that. కాబట్టి మీరు కూడా ఆ విధంగా చేయకుండా బలహీన ఘటాన్ని మీరు కూడా పరిగణలోకి తీసుకోవాలి. When one is shouting, the other must be a shock absorber. Then automatically things will be going smoothly. మరి ఒకరు గట్టిగా అరుస్తున్నప్పుడు మరొక వ్యక్తి మరి ఒక షాక్ అబ్జార్బర్ గా ఉన్నప్పుడు మరి అన్ని సంగతులన్నీ సులువుగా పోతుంటాయి. Because we are the heirs together in future. ఎందుకంటే భవిష్యత్తులో మనం వారి వారసులుగా ఉండబోతున్నాం. Yes, we are going to be the heirs of Lord Jesus. మనం క్రీస్తు యొక్క యేసు క్రీస్తు యొక్క వారసులుగా ఉండబోతున్నాం. So these are some of the things which will hinder our prayers. కాబట్టి మన ప్రార్థనకు ఆటంకం కలిగించేవి కొన్ని విషయాలు. So before we pray, కాబట్టి ప్రార్థించక let ముందు us examine our lives. మరి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. Nobody is perfect. ఎవరు Let పరిపూర్ణులుగా us separate those things. మరి సంగతులు సరి చేసుకుందాం. Am I obeying the word of God? మరి దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నారా లేదా? Any iniquity in me, in my నాలో heart. నా హృదయంలో ఏదైనా పాపం ఉందా? Service is so good, sacrifice is so good, but is there any iniquity is lodged in my heart? మరి సేవ బానే ఉంది, అర్పణ బానే ఉంది, అయితే నా హృదయంలో ఏదైనా పాపాన్ని లక్ష్యం చేస్తున్నానా? Am I asking this for myself with a selfish motive? ఒక దురుద్దేశంతో మరి నేను ఆ యొక్క అలాంటి వైఖరితో అడుగుతున్నానా? Is it only for my personal progression or is it for the benefit of the whole church? మరి నా వ్యక్తిగత అభివృద్ధి కోసమే నేను అడుగుతున్నానా, లేకపోతే సంఘం యొక్క క్షేమం కోసం అడుగుతున్నానా? If only one member is becoming big and all the other members are not growing, means is it a healthy body or a sickly body? మరి ఒక అవయవం మాత్రమే బాగా ఎదుగుతూ ఉండి మిగిలిన అవయవాలన్నీ అదే రీతిలో ఉంటే మరి ఆరోగ్యకరమైన శరీరమా లేకపోతే రోగం ఉందా? It is surely a sickly body. మరి తప్పకుండా మరి రోగం ఉన్నట్టే. Yes, a healthy body, all growth will be almost uniform. మరి ఒక ఆరోగ్యకరమైన శరీరంలో అవయవాలన్నీ కూడా మరి సరి సమానంగా ఎదుగుతుంటాయి. And also having peace with one another. అంతేకాకుండా ఒకరితో ఒకరము సమాధానం కలిగి ఉండడం. So with these few thoughts, కాబట్టి ఈ కొన్ని తలంపులతో let us enter into a time of prayer. మరి కొద్ది సమయం ప్రార్థనలో ప్రవేశిస్తాం. You all know the request. అందరికీ విన్నపాలు తెలుసు. No special requests are there, routine ministry and all these things. మరి ప్రత్యేకమైన విన్నపాలు ఆ యొక్క పరిచర్య గురించి అవన్నీ ఉన్నాయి. And in so many places, because it is summer, VBS and youth camps, special meetings, so many people are planning in so many places. Please pray for those things also. మరి వేసవి కాలం కాబట్టి అనేక చోట్ల VBS యూత్ క్యాంపులు, ప్రత్యేక కూడికలు, ఇంకా అనేక విషయాలు అనేక ప్రణాళిక చేస్తున్నారు. కాబట్టి వాటి గురించి కూడా ప్రార్థన చేయండి. Because the prayer of a righteous man is a delight to the Lord who loves. ఎందుకంటే మరి నీతిమంతుని యొక్క ప్రార్థన మరి దేవుడు సంతోషించి జవాబిస్తాడు. Shall we go to pray? మరి ప్రార్థనలో ప్రవేశిస్తాం. One brother, one sister, if you show your hand, they will do the mic. మరి ఒక సహోదరుడు ఒక సహోదరి ఈ యొక్క చెయ్యెత్తి చూపిస్తే మరి మైక్ ఇస్తారు. ఆ విధంగా ప్రార్థించారు. And
కృపగల మా తండ్రి రాత్రికాల సమయంలో మరొకసారి ఈ పరిశుద్ధ బిడ్డలతో కలిసి